1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ బాదం బర్ఫీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి. బాదం పప్పుని 4 గంటల ముందు నానబెట్టుకుని ఇట్లా పొట్టు తీసేసుకుని కప్పు మిక్సీలో వేసుకుని ఒక కప్పు పాలు పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని నాన్ స్టిక్ పాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ కాగే నెయ్యిలోకి ఈ మిశ్రమాన్ని వేసుకున్నాను. వేసుకుని పంచదార పోసుకోవాలి. కప్పున్నర. మీకు ఇష్టమైతే ఇంకొంచెమైనా ఎక్కువ వేసుకోవచ్చు. వరకు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా పాకం వచ్చేవరకు తిప్పుకొని ఒక పళ్ళిల్లోకి అచ్చులాగా పోసుకోవాలి. దగ్గర పడినాక ప్లేట్కి ఒక నెయ్యి రాసుకుని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా సరి చేసుకుని కొంచెంసేపు ఆరిన తర్వాత పీసులుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. బాదం బర్ఫీని పాకం వచ్చాక ఇలా పళ్ళకి నెయ్యి రాసి ఇలా అచ్చులా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత డైమండ్ షేప్లో పీసెస్గా చేసుకోవాలి. ఇది బాదం బర్ఫీ. నేను తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. చాలా చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఇచ్చేయండి. ఇవాళ బాదం బర్ఫీ చూపించాను, రేపు మళ్ళీ జీడిపప్పు చూపిస్తాను ఈసారి. అలా ఇలాంటివన్నీ చేసుకుని తిన్నారంటే మంచి బలం వస్తుంది, బాగా ఎదుగుతారు. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి షేర్ చేసుకోండి.